ఒకప్పుడు గోవా అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డెస్టినేషన్ అండ్ చాలా మంది ఫ్రెండ్స్ డ్రీమ్ కూడా. అండ్ ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి కూడా గోవాకి చాలా మంది వచ్చి విజిట్ చేసేవారు. కానీ ఇయర్ ఆన్ ఇయర్ గోవా టూరిజం రేట్ చాలా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సిఐసి డేటా రిపోర్ట్ ప్రకారం 2019 ఇయర్ లో ఫారెన్ టూరిస్ట్ 8.5 మిలియన్ మంది విజిట్ చేస్తే 2023 ఇయర్ వచ్చేసరికి 1.5 మిలియన్ కి డ్రాప్ అయిపోయింది. అండ్ చాలా మంది గోవా టూరిజం డ్రాప్ అవ్వడానికి చెప్తుంది ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అక్కడ ఉన్న టాక్సీ ప్రాబ్లమ్స్ వల్ల. టాక్సీ ఫేర్స్ అనేవి చాలా అయి ఉంటున్నాయి అండ్ ఓలా ఉబర్ లాంటి క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అండ్ అక్కడ ఉన్న రూమ్స్ ఆర్ హోటల్స్ ఏమైనా బుక్ చేసుకోవాలన్నా చాలా ఎక్కువ రేట్స్ అయితే ఉంటున్నాయి. అండ్ టూరిస్ట్ కూడా గోవాకి ఫ్లైట్ లో వెళ్ళడానికి స్పెండ్ చేస్తున్న మనీ కన్నా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా కంట్రీస్ కి సేమ్ ఫ్లైట్ ప్రైసెస్ అయితే ఉంటున్నాయి. అండ్ అకామిడేషన్ ప్రైసెస్ ఇంకొంచెం తక్కువ ఉంటున్నాయి. అండ్ చాలా మంది గోవా బదులు ఈ కంట్రీస్ వదలడానికి ప్రిఫర్ చేస్తున్నారు. బట్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారు ఇన్ఫ్లుయెన్సర్స్ రాంగ్ మెసేజెస్ స్ప్రెడ్ చేస్తున్నారని, హోటల్స్ అని ఫుల్ అవుతున్నాయని, టూరిస్ట్ కూడా బాగానే విజిట్ చేస్తున్నారని అయితే అంటున్నారు. అండ్ గోవా స్టేట్ కి మాక్సిమం రెవెన్యూ జనరేట్ అయ్యేదే టూరిజం నుంచి. గోవా గవర్నమెంట్ లోకల్ ఇష్యూస్, ట్రాన్స్పోర్టేషన్, విజిటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోకపోతే ఖచ్చితంగా టూరిజం అనేది డ్రాప్ అవుతుంది.